హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఆలు టమాటో కర్రీ చేస్తున్నాను. దీంట్లో ఇంకా నేను హాఫ్ కేజీ టమాటోస్, 150 గ్రామ్స్ ఆలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్, మెంతి, ఆనియన్ తీసుకున్నాను. ఇంకా ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుందాం. సూపర్ మార్కెట్ మొత్తం కొనేసావా? ఏ ఆగ్రా. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఇంకా మనం దాంట్లో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి కాస్త చిటపటం అన్న తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అవి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. హాఫ్ కేజీ టమాటోస్కి మన హాఫ్ కేజీ కర్రీకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకోవాలండి, సరిపోతుంది. ఇంకా టీ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బ్రౌన్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇంకా డిస్టర్బ్ అవుతున్నా అండి, మా వాడు ఇక్కడ నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు. సారీ, నన్ను ఏమనుకోవద్దు ఇంకా మీరు. ఇప్పుడు వీటిని బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో మనము పచ్చి ధనియా పౌడర్ వాడాలండి, కర్రీలో బాగుంటుంది టేస్ట్. ఇంకా పచ్చి ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లో పసుపు, పచ్చి ధనియా పౌడర్, పసుపు, మెంతి పొడి ఇవన్నీ వేసుకోవాలి. కరివేపాకు నేను చిన్న మెంతి వాడాను, దీంట్లో చిన్న మెంతి వేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసుకోవాలి, బాగుంటుంది కర్రీ. ఇప్పుడు విరివిరిగా దొరుకుతుంది కదండి, ఈ సీజన్లో మనకి ఖచ్చితంగా ప్రతి కర్రీస్లోనూ మనం వేసుకోవాలి, బాగుంటుంది. ఇంకా ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు, కొంచెం మెంతి పౌడర్ నేను ప్రతి కర్రీస్లో వేస్తానండి. ఇంకా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని దీంట్లో మనం ఇంకా ఆలు వేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలండి. బాగా కలుపుకొని కొంచెం ఆలు సాఫ్ట్గా అవుతుంది మనం ఇలా చేస్తే. ఎందుకంటే నేను వీటిని ఉడికించలేదు, పచ్చివే తీసుకున్నాను కాబట్టి అందుకే ఆయిల్లో వేసుకొని కాసేపు మనం మగ్గించుకోవాలి. అవి కాస్త సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం టమాటోస్ వేసుకోవాలి. టమాటోస్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. టమాటోస్ సాఫ్ట్గా కావాలి తొందరగా అంటే ఇప్పుడు దీంట్లో మనం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ వరకు మనం మగ్గించుకుంటే అవి సాఫ్ట్గా అయిపోతాయి. ఈలోపు మనము నేను 5 లవంగాలు, ఒక ఇలాచి రోట్లో వేసుకొని ఒక చిన్న కొబ్బరి ముక్క వీటిని పౌడర్ చేసుకుంటానండి. ఇంకా నేను ఈ కర్రీస్లో అప్పటికప్పుడు పౌడర్ చేసుకుంటేనే బాగుంటుంది. 2 మినిట్స్ తర్వాత మూత తీస్తే ఇలా ఉందండి, టమాటా కొంచెం సాఫ్ట్గా అయిపోయింది. దాన్ని మంచిగా కలుపుకొని ఇప్పుడు దాంట్లో పౌడర్ వేసుకోవాలి. అంటే చిల్లీ పౌడర్ వేసుకోవాలండి. మీ స్పైసీకి తగ్గట్టుగా చిల్లీ పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. వాటన్నిటిని కొంచెం సాఫ్ట్గా అయిపోద్ది కదండి కర్రీ. ఈ చిల్లీ పౌడర్ కూడా మంచిగా ఈ ఆలుకి, టమాటోస్ ముక్కలకి మంచిగా పట్టుకుంటుంది. 2 మినిట్స్ తర్వాత చూడండి మూత తీస్తే ఇలా ఉంది. ఇప్పుడు ఇది నేను గ్రేవీగా చేద్దాం అనుకుంటున్నాను. ఇలా తింటే కూడా బాగుంటుంది రైస్లోకి, కానీ నేను చపాతీలోకి గ్రేవీ చేద్దాం అనుకుంటున్నాను. 150 ml వాటర్ పోసుకున్నాను. ఇంకా దీంట్లోనూ వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక మనం దంచి పెట్టుకున్నవి ఉన్నాయి కదండి, ఈ మన కొబ్బరి పొడి, ఈ ఇలాచీ, లవంగాలు దంచుకున్న పొడి ఉందండి కదండి, అది కూడా దీంట్లో వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి ఉడికిపోయినాక దగ్గర పడింది కూర. దీన్ని ఒకసారి కలిపి చూపిస్తాను చూడండి. ఇలా ఉంటుంది. ఇది చపాతీలకి చాలా బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుందండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు, బాగుంటుందండి ఈ కర్రీ. చూడండి ఇదైతే దగ్గర పడింది. ఇప్పుడు దీనిలో నేను ఇంకా ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. ఇవన్నీ మసాలాలు కలిపింది ఇప్పుడు వేస్తున్నాను. కొబ్బరి పొడి సారీ నేను అప్పుడు వేయలేదు, ఇప్పుడు వేస్తున్నాను దగ్గర పడిన తర్వాత. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈరోజు మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. కళ అందనిది, ఊహ అందమైంది, కోరిక తీరంది, గతం తిరిగిరాంది, జ్ఞాపకం మర్చిపోలేనిది, బంధం విడదీయలేనిది, ఇదే జీవితం అండి. సో వాచ్ ఫర్ వీడియో. థ్యాంక్ యూ.